ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత హోటళ్లు, వసతి గృహాల యజమానులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పటికే అధికారికంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను పౌర సరఫరాల శాఖ నిలిపేసింది. దీంతో చాలా వరకు కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న పరిస్థితి మొదలైంది. కట్టెల పొయ్యిపై వంట చేయడం చాలా ఇబ్బందిగా మారిందంటున్న సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల క్యాంటీన్ నిర్వాహకులు కుమార్తో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. పశ్చిమ ఆసియాలో ఏర్పడినటువంటి యుద్ధం ఏదైతే ఉందో దానివల్ల అయితే మాత్రం సంగారెడ్డి జిల్లాలో పరోక్షంగా ఆ ప్రభావం పడిందని చెప్పుకోవాలి. ఏదైతే కమర్షియల్ గ్యాస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఆ క్రమంలోనే కొన్ని హోటల్స్ మూసేశారు. అలాగే ఏదైతే ఈ హోటల్స్ అలాగే పాఠశాలలకు నిర్వహించే పాఠశాలలు కావచ్చు, వైద్య కళాశాలలు కావచ్చు, వాటికి విద్యార్థులకు ఆహారం అందిస్తున్నటువంటి ఏ నిర్వాహకులు అయితే మాత్రం ఈ కమర్షియల్ సిలిండర్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు అందించడానికి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ సంబంధించినటువంటి వైద్య కళాశాల ఏదైతే ఉందో దానికి నిర్వాహకులు కుమార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఈ కుమార్ గారు, ఎప్పటి నుంచి ఈ గ్యాస్ నిలిచిపోయింది? కట్టెల పొయ్యి పైన ఎప్పటి నుంచి వండుతున్నారు? మీకు కట్టెల పొయ్యి పైన వండటం వలన ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి? వారం 10 రోజులు అవుతుంది కట్టెల పొయ్యి మీద ఉండబట్టి బాగానే ఇబ్బంది ఉంది. మాకు కూడా పొగలు చక్కగా పడతలేవు. వారం అవుతుంది, వారం 10 రోజులు అవుతుంది. అప్పటి నుంచి వస్తలేవు. అప్పుడేమో 1950 ఎంత ఉండే, ఇప్పుడు ఒక గ్యాస్ అడిగితే 6000 అంటున్నారు. కట్టెలు కూడా బాగానే పెరిగినాయి. కట్టెలు అప్పుడు 3500 ఉండే, ఇప్పుడు టన్నుకు 5000 6000 అంటున్నారు. ఇప్పుడు వరకు కూడా గ్యాస్ పొయ్యిల మీద అలవాటు పడిపోయారు వంట వండడానికి. ఇప్పుడు సడన్గా కట్టెల మీద వండాలంటే కొంత ఇబ్బందికర వాతావరణం. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు కూడా పొగ పడతలేదు. ఇప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది. నైట్ కూడా నీరు పడతలేదు, కళ్ళన్నీ మండుతున్నాయి. మళ్ళీ మార్నింగ్ 5కి లేవాల్సి వస్తుంది. అదే ఇబ్బంది అవుతుంది మాకు కూడా. అంటే గ్యాస్ మీద వండటం అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు కట్టెల పొయ్యి మీద పెట్టినప్పుడు మీరు టైం కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నారు? ఈ అడ్జస్ట్ అంటే కొంచెం ఒక 2 గంటల ముందే ప్రిపేర్ చేసుకుంటాను. గ్యాస్ ఉన్నప్పుడు అయితే 10 వరకు ఇట్లా ప్రిపేర్ చేసేది. ఇప్పుడు 7:30 8 వరకు ప్రిపేర్ చేస్తున్నాం. గ్యాస్ అంటే ఇక తొందర అవుతుంది కదా. ఇప్పుడు కట్టెల పొయ్యి కాబట్టి ఒకసారి మండుతుంది, ఒకసారి మండది, గాలి వస్తుంది. అది ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎంతమందికి భోజనం అందిస్తారు? మీ దగ్గర ఎంతమంది వర్కర్లు ఉంటారు? ఇప్పుడు ఈ గ్యాస్ లేకపోవడం వల్ల ఎలా ఇబ్బందులు ఏమైనా అవుతున్నాయి? అవుతున్నాయి. ఇప్పుడు ఫుల్ స్ట్రెంత్ ఉంటే 450 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు అయితే 200 మెంబర్స్ ఉన్నారు అంతే. కొంచెం హాలిడేస్ అని ఇంటికి వెళ్ళి మేము వర్కర్లో 15 మెంబర్స్ ఉంటాం అంతే. ఇప్పటికైతే కట్టెలు అందుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా అన్ని చోట్ల కట్టెలు వస్తే మీకు అందవు. మరి అలాంటప్పుడు ఏంటి పరిస్థితి? ఏం పరిస్థితి అంటే ఇక ఆలోచించాలి. ఇక మనం అందనప్పుడు బంద్ చేసుకొని పోవడం. మేము కూడా ఏమున్నది, గ్యాసులు వస్తే ఏం లేదు. గ్యాసులు కావాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఇక రాను కట్టెలు అంతే అందరూ తెలియదు మనకు కూడా. ఈ ప్రభుత్వాన్ని అంటే మాకు గ్యాస్ కావాలని కోరుకుంటాం. ఎంత జల్దీ వస్తే అంత మాకు కూడా న్యాయము. మా హెల్త్లు కూడా కొంచెం బాగుంటాయి. ఇప్పుడు పొగల వల్ల మా హెల్త్లు కూడా ఖరాబ్ అవుతాయి కదా. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ మెదక్ జిల్లాలో అయితే మాత్రం కమర్షియల్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మాత్రం పౌర సరఫరాల శాఖ అయితే పూర్తిగా నిలిపేసిందని చెప్పుకోవాలి. అలాగే సంగారెడ్డి జిల్లాలో కూడా ఈ కమర్షియల్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో వాటి సరఫరా పూర్తిగా దాదాపు ముగిసినట్టు అని చెప్పుకోవాలి. ఈ కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతోనే ఈ హోటల్స్ కావచ్చు, అలాగే పాఠశాలకు సంబంధించినటువంటి భోజనాలు ఏవైతే ప్రిపేర్ చేస్తారో వాటన్నిటిని కూడా కొంతమేరకు తగ్గించుకోవడం, మరి కొంతమేరకు అయితే మాత్రం కట్టెల పొయ్యి వైపు వెళ్తున్నారని చెప్పుకోవాలి. కట్టెల పొయ్యి ఇప్పటి వరకు మండించిన వారు ఇప్పుడు కట్టెల పొయ్యి మండించడం వలన కొంత పొగ రావడం, అలాగే అవి పచ్చివి ఇవ్వడం వల్ల ఏదైతే ఈ కట్టెల వల్ల కొంత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు కూడా చెబుతా ఉన్నారు. అనున్న రోజుల్లో అయితే మాత్రం ఈ కమర్షియల్ సిలిండర్లు రాకపోతే పూర్తిగా నిలిపివేసుకుని ఆహారం వండటం, అలాగే భోజనాలు కావచ్చు, అలాగే టిఫిన్స్ కావచ్చు, హోటల్స్లో అయితే మాత్రం ఇప్పటికే నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. రానున్న రోజుల్లో ఏదైతే ఈ పాఠశాల అలాగే వైద్య కళాశాల అటువంటి ఏదైతే హాస్టల్స్ ఉన్నాయో వాటికి కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి అయితే తలెత్తుతుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా కమర్షియల్ సిలిండర్లని సరఫరా చేసే విధంగా పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఏదైతే ఈ హోటల్స్ కావచ్చు, అలాగే ఈ వైద్య కళాశాలకు సంబంధించినటువంటి నిర్వాహకులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.